బీఆర్ఎస్ రజతోత్సవ సభలో ఎడ్ల బండ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సూర్యాపేట జిల్లా నుండి కొందరు రైతులు ఎడ్ల బండ్ల ద్వారా 6 రోజులుగా ప్రయాణం చేసి రజతోత్సవ సభ ప్రాంగణానికి చేరుకున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు అన్ని రకాలుగా మేలు జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని వారన్నారు. కేసీఆర్ను చూసేందుకు ఎడ్ల బండ్ల ద్వారా సభకు వచ్చామంటున్న రైతులతో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరుగుతున్న బీఆర్ఎస్ ప్రతి రథోత్సవ బహిరంగ సభకు అయితే తెలంగాణ నలుదిక్కుల నుండి కూడా భారీ సంఖ్యలో కూడా రథోత్సవ భారీ బహిరంగ సభకు అయితే ఒక్కొక్కరు అయితే బయలుదేరుతున్నారు. ఇప్పటికే కొందరు వాహనాలు ఇటు మోటార్ సైకిల్ ద్వారా వస్తూ ఉంటే మరికొందరు మాత్రం సూర్యాపేట జిల్లా నుండి కూడా రైతులందరూ కలిసి కూడా తమకు సంబంధించిన ఎడ్ల బండ్లను పట్టుకొని కూడా దాదాపుగా 18 మంది రైతులు తమ ఎడ్ల బండ్లను ఏదైతే సూర్యాపేట జిల్లా నుండి కూడా ఎడ్ల బండ్లు కట్టుకొని కూడా ఎడ్ల బండ్ల ద్వారా రోజుకు 25 కిలోమీటర్ల చొప్పున ఏదైతే ప్రయాణం చేస్తూ కూడా చివరకు ఏదైతే హన్మకొండ జిల్లా ఇటు ఎల్కతుర్తిలో ఏదైతే బీఆర్ఎస్ రథోత్సవ సభ జరుగుతుందో రథోత్సవ సభ సంబంధించి కూడా ప్రాంగణానికి అయితే రైతులందరూ కూడా చేరుకున్నారు. స్వచ్ఛందంగా వారికి సంబంధించిన ఎడ్ల బండ్ల ద్వారా కూడా ఇటు స్వచ్ఛందంగా వారు గత 4 రోజుల నుంచి కూడా బయలుదేరి ఇవాళ రథోత్సవ సభ ప్రాంగణానికి అయితే చేరుకున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. అసలు ఎందుకు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎందుకు ఈ విధంగా ఎడ్ల బండ్ల ద్వారా వస్తున్నారు అనే అంశాలకు సంబంధించి కూడా వారితో మాట్లాడదాం. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే 18కి సంబంధించిన రైతులు కూడా ఎడ్ల బండ్లను పట్టుకొని కూడా ఇటు సభ ప్రాంగణానికి అయితే వస్తున్నారు. వారితో మాట్లాడితే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎందుకు ఈ ఆలోచన కలిగింది, కేసీఆర్ ఏం చేసిండు, కేసీఆర్ మీద అభిమానంతో వస్తున్నారా, ఎందుకు వస్తున్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, మీరు ఎక్కడ చేస్తూ ఉన్నారు? సూర్యాపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేరు జగదీశ్వర్ రెడ్డి గారి యొక్క నియోజకవర్గం. మేము సార్ దగ్గర పోయినాం. ఎందుకంటే మా పంటలన్నీ ఎండిపోయినాయి, సరైన నీళ్లు లేవు, రైతు బంధువు లేదు, రైతు బీమా లేదు. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని విధాలుగా అన్ని బ్రహ్మాండంగా ప్రభుత్వ పథకాలు అంది మా రైతులకు. దానికి నిరసన వ్యక్తం చేస్తూ ఎడ్ల బండ్ల ద్వారా ఈ సభకు రావడం జరిగింది. ఎందుకు మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు ఏమి ఇవ్వడం లేదా? అసలు ఏం లేదు, శూన్యం. ఎందుకంటే రైతులను మోసం చేసి ఈనాడు వలసపోయే విధంగా కాళేశ్వర జలాల ద్వారా బ్రహ్మాండ పంటలు ఆనాడు పండేవి. 1 ఎకరం 5 పూట్ల ఒడ్లు పండేది. ఈనాడు 1 పిట్టెడు ఒడ్లు కూడా పండలేని పరిస్థితి. ముఖ్యంగా మీరు ఎప్పటి నుంచి ఇప్పుడు ఎడ్ల బండ్ల ద్వారా ప్రయాణం చేస్తూ ఉన్నారు? రోజుకి ఎన్ని కిలోమీటర్ల చొప్పున మీరు వస్తున్నారు? మీకు సంబంధించిన భోజన వసతులు కావచ్చు, వీటన్నిటికీ వసతులకు సంబంధించి కూడా ఎవరు చేశారు? మేము 22వ తారీఖు నాడు బయలుదేరినాము. ఒక రోజుకు 25 కిలోమీటర్ల చొప్పున వస్తూ రైతులే స్వచ్ఛందంగా భోజనాలు ఏర్పాటు చేస్తూ స్వాగతం పలుకుతూ వాళ్ళ దీవెనలతోని ఇప్పుడు సభా స్థలాన్ని చేరుకున్నాం. ముఖ్యంగా కేసీఆర్ చాలా రోజుల తర్వాత కూడా కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో మీరంతా కూడా స్వచ్ఛందంగానే వస్తున్నారా? స్వచ్ఛందంగానే వస్తున్నాం. కేసీఆర్ గారిని చూడాలి, ఎన్ని కష్టాలు వచ్చినా సార్ని చూడాలి. మా ఎడ్ల బండ్ల ద్వారా గత రైతులు కూడా ధైర్యంగా ఉండాలనేదే మా ఉద్దేశం. ఎందుకంటే మే జూన్లో కూడా ఆనాడు ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు అలుగులు పోసినాయి, బ్రహ్మాండమైన సంపదలు పోయినాయి. కానీ ఈనాడు ఏం లేదు, ఎండిపోతున్నాయి మొత్తం. ఇది మొత్తంగా కూడా ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయితే రైతులను అన్ని విధాలుగా ఆదుకున్నారంటూ కూడా చెప్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇటు గిట్టుబాటు ధరలు కల్పించడమే కాకుండా ఇటు చెరువులకు మత్తలు పోయడం, ఇటు రైతులకు సకాలంలో నీరు అందించడం వల్ల పుష్కలంగా ఇటు మూడు పూటలు కూడా ఇటు పంటలు పండి పుష్కలంగా కూడా వడ్లు పండించాం. కానీ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వంలో అయితే అసలు పట్టించుకునే పరిస్థితి లేదు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడం లేదు, రైతులు పండించిన వడ్లను కూడా కొనుగోలు చేయడం లేదు, వాళ్ళకి సంబంధించి కూడా రైతులకు ఎలాంటి ఫెసిలిటీస్ ఇవ్వడం లేదంటూ కూడా చెప్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా రైతులను ఆదుకున్నది సీఎం కేసీఆర్. రైతులకు రైతు బంధుకు సంబంధించి కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్కు సంబంధించి కావచ్చు, ఇటు రైతులకు సబ్సిడీకి సంబంధించి కావచ్చు, రైతులకు సంబంధించిన మందులకు సంబంధించి కావచ్చు, యూరియా భత్తాలకు సంబంధించి కూడా రైతులకు సకాలంలో అందించారు. ఇటు మిషన్ భగీరథ ధర కావచ్చు, ఇటు కాకతీయ ధర కూడా ఇటు చెరువులను నింపారు, రైతులకు సకాలంలో నీరు అందించారు. పంటలకు సకాలంలో నీరంచిన వ్యక్తి కేసీఆర్ అంటూ కూడా కేసీఆర్ పైన అభిమానంతోనే మేము సూర్యాపేట జిల్లా నుంచి కూడా మేమంతా కూడా గత 4 రోజుల నుంచి కూడా ఇటు రోజుకు 25 కిలోమీటర్ల చొప్పున ఎడ్ల బండ్ల ద్వారా ప్రయాణం చేస్తూ మేము వస్తున్నామంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఇటు రైతులకు న్యాయం జరిగింది, బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే రైతులను ఆదుకున్నారంటూ కూడా చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకున్న
పాపాన పోలేదంటూ కూడా మాట్లాడుతున్నారు. అయితే కేసీఆర్ మీద ఉన్న అభిమానంతోనే గత 10 ఏళ్ల కాలంలో రైతులకు అన్ని రకాల వసతులు కల్పించిన నేపథ్యంలో కూడా మేము స్వచ్ఛందంగా ఇటు మాకు సంబంధించిన ఎడ్ల బండ్లను తీసుకొని కూడా ఇటు సభకు రావాలనే మేము స్వచ్ఛందంగా వస్తున్నామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే దాదాపుగా సంవత్సరాల కాలం నుండి కూడా ఇటు కేసీఆర్ను మేము చూడలేదు. కాబట్టి కేసీఆర్ ఇవాళ సభకు వస్తున్న నేపథ్యంలో కూడా కేసీఆర్ను చూసేందుకు కూడా పెద్ద సంఖ్యలో రైతులమంతా కూడా మేము సంతోషంగా ఎడ్ల బండ్ల ద్వారా ప్రయాణం చేస్తూ సభకు చేరుకున్నామంటూ కూడా ఇటు రైతులు చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉందని చెప్పవచ్చు. విడుదల సుజిత్ కృష్ణ, S6 న్యూస్, సభస్థలం నుండి.